సాయమ్మకు సంబంధించి ఒడ్డెల్లో సాయమ్మకు సంబంధించిన ఇది కిచెన్. ఇది చూడండి, ఒక చిన్న టేబుల్ ఉన్నది. తర్వాత ఇక్కడ బాసనలు పెట్టుకున్నారు ఒక దాంట్లో. ముఖ్యంగా ఈ సామాన్ అంతా కూడా ఎట్లా పెట్టుకున్నారు ఒక్కసారి మీరు చూడండి, ఎంత ఘోరంగా పెట్టుకున్నారు. ఒకటి పాడైనటువంటి టీవీ ఉన్నది, వాళ్ళన్న ఒక బీరువా కూడా లేదు వాళ్ళకు. వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నది. వీళ్ళు కింద ఒకసారి ఉట్టిగా బెడ్ వేసుకున్నారు. ఇదేంది దీంట్లో ఇంత పెద్ద పొక్క ఉన్నది, దాంట్లో ఏదన్నా విషపురుగులు కూడా వచ్చే మరి ప్రమాదం ఉన్నది. శాంతమ్మ, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మళ్ళీ సొద్దులా పిల్లలు హైదరాబాద్కు పోయిండ్రు కూలి కష్టం చేసుకున్నందుకు. నేను ఒక్కదాని ఉన్నా, మా భర్త పోయిండు, ఓళ్ళు లేరు నాకు. ఇక భూమి ఉన్నదా మీకు? భూమి లేదు, ఓళ్ళు ఇల్లు జాగానే ఉన్నది అంతే. భూమి ఏమంటారు చేను. ప్రభుత్వము భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నది. దానికి కూడా వీళ్ళు అప్లికేబుల్ ఉన్నారు. ఆ 12,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చెప్పము ఒకసారి. మాకు ఇల్లు కావాలా, మాకు పేదలు ఉన్నాం, మాకేం చేతి కష్టం, మాకేం చేత కాదు, ఏం కాదు. కొడుకులు పనికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇస్తే తినట్నమ్మ, లేకుంటే లేదు. 2 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఇంటికాళ్ళు ఉన్నారు. నా పరిస్థితి అయితే ఇది ఉన్నది, ఏం చేయని లేదు, ఏం లేదు, నాకేం ఇల్లు లేదు. ఊక కూర్చుండేందుకు బాత్రూమ్లు కూడా లేవు. మంది అందరూ బాత్రూమ్లు కట్టుకున్నారు ఉన్నోళ్ళు, కానీ లేనోళ్ళకి మాకేం లేదు. కాబట్టి ఇలాంటి అర్హులకు నిజంగా న్యాయం చేయగలిగితే ఈరోజు ప్రభుత్వము నిజంగా ఇది కరెక్ట్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మేమేవైతే చూపిస్తున్నాం ఇంట్లో అవన్నీ కూడా 100% కరెక్ట్ అయినటువంటి ఇల్లు. వాళ్ళకిట ఇల్లు ఇవ్వకపోతే నిజంగా ఈరోజు పేదవాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము, ఎంపీ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము. వెంటనే ఈ ఇందిరమ్మ హౌజెస్ మరి లిస్టులో తప్పకుండా సాయమ్మ పేరు వస్తుందని చెప్పేసి ఆశిస్తాము. రావాలని కూడా కోరుకుంటున్నాము, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము, ఇస్తారని కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారు మరి ఇలాంటి నిరుపేదలైనటువంటి వాళ్లకు మీరు న్యాయం చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.